శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక చెకుముకి రాయి. రాసినవారు డి నరసింహమూర్తి, విజయవాడ. పూర్వకాలంలో ఒక సిపాయి యుద్ధం నుంచి తిరిగి తన దేశం పోబోతున్నాడు. దారిలో వానికి ఒక భూతం ముసలిదాని రూపంలో ఎదురుపడి, ఏమయ్యా సిపాయి, నిన్ను నీ వేషం చూడగా గొప్ప ధైర్యవంతుడిలా కనబడుతున్నావు. మరి నీకు కోరినంత ధనం దొరికే ఉపాయం చెబుతాను, నే చెప్పినట్టు చేస్తావా అన్నది. అయ్యో అంతకంటేనా, ఆ ఉపాయం ఏమిటో చెప్పు అన్నాడు సిపాయి. అదిగో ఆ చెట్టు చూసావా, దాని లోపలంతా డొల్లగానే ఉంటుంది. నీవు చెట్టు ఎక్కి ఆ డొల్లలోకి దిగు. నీ నడుముకి ఒక మేకు కడతాను. నీవు లోపల నుంచి ఎప్పుడు పిలిస్తే అప్పుడు మేకు పట్టి పైకి లాగుతాను. నువ్వు బయటకు వచ్చేసేయొచ్చు అని ఆ ముసలిది చెప్పింది. సరే అన్నాడు సిపాయి. ఇప్పుడు చెట్టు లోపలికి దిగిన తర్వాత ఏం చేయాలో ముసలిది చెప్పసాగింది. కిందకి దిగగానే ఒక పెద్ద చావడి, వరుసగా 3 గదులు కనపడతాయి. చావడిలో ఎల్లప్పుడూ 1000 దీపాలు వెలుగుతూనే ఉంటాయి. మొదటి గది తెరవగానే మధ్యని ఒక పెద్ద భోషాణము, దానిపైన ఒక భయంకరమైన కుక్క కనపడతాయి. ఇదిగో నా నీలి తివాసి నీకు ఇస్తున్నాను. ఇది నేల మీద పరిచి కుక్కను ఎత్తి దాని మీద పడుకోబెడితివంటే అది నిన్నేమీ చెయ్యదు. అప్పుడు భోషాణంలో ఉండే రాగి నాణాలు నీ ఇష్టం వచ్చినని తెచ్చుకోవచ్చు. ఒకవేళ నీకు రాగి నాణాలు అక్కర్లేకపోతే 2వ గది తెరువు. అక్కడ భోషాణం నిండా వెండి నాణాలు, దానిపైన ఇంకా భయంకరమైన కుక్క కనపడతాయి. కుక్కను తివాసీ పైన పడుకోబెట్టి నువ్వు మోయగలిగినన్ని నాణాలు తెచ్చుకో. రాగి వద్దు, వెండి వద్దు, బంగారం మీద మోజుందంటావా? 3వ గది తెరువు. ఈ గదిలో భోషాణం మీద మరింత భయంకరమైన కుక్క ఉంటుంది. దాని తివాసీ మీద పడుకోబెట్టి కావలసినంత బంగారం తెచ్చుకో అని ముసలిది రహస్యాలు వెల్లడించింది. అప్పుడు సిపాయి, పెద్దమ్మ, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. అయితే ఏ ఉపకారము లేకుండా ఇటువంటి రహస్యం ఎవ్వరూ చెప్పరు కదా. తెచ్చిన ధనంలో నీకేపాటి వంతు కావాలో ఇప్పుడే తేల్చు. తర్వాత పేచీ పెడితే కుదరదు అన్నాడు. నువ్వు కష్టపడి తెచ్చుకునే ధనంలో నాకు ఒక్క దమ్మిడి అయినా వద్దు. నీవు వచ్చేటప్పుడు ఆ వసారాలో అగుపడే చెకుముకి రాయి మాత్రం తెచ్చి నాకియ్యి. మా అమ్మమ్మ బతికి ఉండగా ఒక మాటు అక్కడకు వెళ్ళి దాన్ని మర్చిపోయి వచ్చింది. అది తెచ్చి పెట్టావంటే ఆవిడ జ్ఞాపకార్థం దానిని మేము జాగ్రత్తగా పెట్టుకుంటాం అని చెప్పిందా ముసలిది. సిపాయి సరేనని అన్నాడు. సిపాయి నడుముకి ముసలిది మేకు బిగించి తన నీలి తివాసి చేతికిచ్చింది. అతను చెట్టు లోపల నుంచి కిందికి దిగి వసారా మొదటి గది తెరిచాడు. భోషాణం మీద కూర్చున్న కుక్క బంతులంతేసి కళ్ళతో సిపాయి వైపు భయంకరంగా చూసింది. అతను జంకు లేకుండా కుక్కనెత్తుకుని నీలి తివాసీ మీద ఉంచి, ఓయ్ నేస్తం, హాయిగా తివాసీ పైన కూర్చో అన్నాడు. కిక్కురు మనకుండా ఆ కుక్క తివాసీ పైనే కూర్చుంది. అప్పుడు సిపాయి భోషాణం తెరిచి జేబులు పట్టినన్ని రాగి నాణాలు నింపుకుని తిరిగి భోషాణం మూసివేసి కుక్కను మళ్లీ దానిపైన కూర్చోబెట్టాడు. తర్వాత అతను 2వ గది తెరిచేసరికి బండి చక్రాలంతేసి కళ్ళతో భోషాణం మీద కుక్క భయంకరంగా చూసింది. మునుపటిలాగే ఈ కుక్కను నీలి తివాసీ పైన పడుకోబెట్టి భోషాణం మూత తీసేసరికి అతని కళ్ళు జిగేలుమన్నాయి. జేబుల్లో ఉన్న రాగి నాణాలన్నీ అక్కడే విసిరేసి ఈ మారు జేబుల్లోనూ సంచీల్లోనూ కూడా వెండి నాణాలు నింపుకున్నాడు. మళ్లీ భోషాణం మూత వేసి కుక్కను దానిపైన కూర్చోబెట్టి 3వ గది వద్దకు వచ్చాడు. ఇక్కడ ఉండే కాపలా కుక్క సామాన్యమైనది కాదు, బ్రహ్మరాక్షసంత భయంకరమైనది. దీని కళ్ళు గుడిగోపురాలంతేసి పెద్దవి. దీనిని చూడగానే సిపాయికి కాస్తంత జంకు కలిగింది. కానీ గుండె నిబ్బరం చేసుకుని దీన్ని కూడా నీలి తివాసీ పైన పడుకోబెట్టి భోషాణం తెరిచేసరికి దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. సిపాయి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఆ మట్టున జేబులోనూ సంచీల్లోనూ ఉన్న వెండి నాణాలు విసిరేసి ఈసారి జేబుల్లోనూ సంచీలోనే కాకుండా టోపీల నిండా, జోళ్ల నిండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పట్టినన్ని బంగారు నాణాలు నింపుకున్నాడు. తర్వాత భోషాణం మూసివేసి కుక్కను దానిపై పెట్టి చెట్టు మొదలకు వచ్చి, పెద్దమ్మ, మోకులాగు అన్నాడు. చెకుముకి రాయి తెచ్చావా అని ముసలిది అడిగింది. అయ్యో మరిచానే అని వెనక్కి వెళ్ళి చెకుముకి రాయి చేత పట్టుకుని మళ్ళీ ఈసారి మేకులాగమన్నాడు. ముసలిది మేకులాగింది. సిపాయి బయటికి వచ్చి, ఇదిగో చెకుముకి రాయి, దీంతో ఏం చేస్తావో చెప్పు అని అడిగాడు. ఆ గొడవంతా నీకెందుకు, నీకు ధనం దొరికే ఉపాయం చెప్పాను. ఆ ప్రకారం వెళ్ళి నువ్వు ధనం తెచ్చుకున్నావు. ఈ ఉపకారానికి బదులు నేను కోరిన చెకుముకి రాయి నాకివ్వడమే న్యాయం. కనుక నా చెకుముకి రాయి ఇచ్చేసి నీ దారి నువ్వు వెళ్ళు అని అన్నదా ముసలిది.
రాయి సంగతి చెబితే కాని వల్ల కాదని సిపాయి, ఇదివరకే చెప్పాను కదా అని ముసలిది జగడమాడుకున్నారు. చివరకు ముసలిది మొండిపట్టు పట్టేసరికి సిపాయి చర్రున కత్తి తీసి ఆమె పీక తెగవేశాడు. ముసల్దాని పీడ అంతటితో వదిలిపోగానే సిపాయి తన ధనమంతా నీలి తివాసీలో కట్టి భుజాన వేసుకుని చెకుముకిరాయి జేబులో వేసుకుని 4 ఆమడల దూరంలో ఉన్న బస్తీ చేరుకున్నాడు. సిపాయికి ఇప్పుడు ధనం బాగా చేతిలో ఆడుతూ ఉండడం వల్ల సదుపాయంగా భోజనం అమిరింది. కోరిన దుస్తులు వేసుకుంటున్నాడు. ఒక సత్రంలో పెద్ద గది తీసుకుని దర్జాగా కాలక్షేపం చేస్తున్నాడు. అతని వేషము, అతని భాగ్యము చూసి అనేక మంది సిపాయిని ఆశ్రయించి ఊళ్ళో జరిగే ఊసులు పిచ్చాపాటిగా చెప్పేవారు. మాటల సందర్భంలో రాజును గురించి, త్రిలోక సుందరి అయిన రాజకుమారి గురించి అతనికి చెప్పారు. అయితే ఆమెను నేను చూడాలి, ఎలా చూడగలనో ఎప్పుడు చూడగలనో చెప్పండి అని సిపాయి వాళ్ళని అడిగాడు. అందుకు వాళ్ళు, ఓయ్ సిపాయి, రాజకుమారిని చూడటం అనేది అంత తేలికైన పని కాదు. దోమదూరని కంచుకోటలో ఆమె ఉన్నది. ఆ కోటలోకి ఎవ్వరూ వెళ్ళటానికి శక్యం కాకుండా చుట్టూ కందకాలు బురుజులు కట్టించారు. జ్యోతిష్కులు శాస్త్రాలు తిరగవేసి ఒక సామాన్యమైన సిపాయి ఆమెకు భర్త అవుతాడని చెప్పారు. రాజుకు అది ఇష్టం లేక అటువంటి పని జరగకుండా ఆమెను కంచుకోటలో బంధించి ఉంచారు అని వాళ్ళు చెప్పారు. అయినా సిపాయి పట్టుదలతో రాజుగారి పేర జాబు రాశాడు. కానీ రాజుగారు టట్ వీల్లేదు అని జవాబు చెప్పారు. ఇంతలో సిపాయి తెచ్చిన ధనమంతా ఖర్చయిపోయింది. చేతిలో పైసా లేక రాత్రిపూట దీపం లేకుండా కాలక్షేపం చేయవలసి వచ్చింది. ఒకనాటి రాత్రి అతనికి చుట్ట కాల్చుకుందామని బుద్ధి పుట్టింది. అతనికి చెకుముకిరాయి సంగతి జ్ఞాపకం వచ్చి జేబులోంచి తీసి నిప్పు కొట్టాడు. అలా కొట్టగానే అతను ఆశ్చర్యపడేటట్టుగా బంతులంతేసి కళ్ళుగల కుక్క ప్రత్యక్షమై, స్వామి, మీకేం కావాలో చెప్పండి, తీసుకువచ్చి ఇస్తాను అన్నది. భేష్, బాగా ఉన్నదనుకుని సంతోషించి, నాకు ధనం కావాలి అన్నాడు. వెంటనే కుక్క ధనం పట్టుకుని వచ్చింది. అప్పుడు సిపాయి చెకుముకిరాయి తమాషా తెలుసుకున్నాడు. రాతిని నేల మీద ఒక్కసారి గీస్తే రాగి నాణాల గదిలో ఉండే కుక్క వచ్చింది. 2 సార్లు గీస్తే వెండి నాణాల గదిలో కుక్క వచ్చింది. 3 సార్లు గీసేసరికి బంగారు నాణాల గదిలో ఉండే కుక్క వచ్చింది. ఈ విధంగా సిపాయి 3 కుక్కల చేత డబ్బు తెప్పించి మళ్ళీ అతివైభవంగా కాలక్షేపం చేయసాగాడు. సిపాయి ఏది కోరినా కుక్కలు 3 ఆ కోరికలన్నీ నెరవేరుస్తూనే ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు అతని దృష్టి రాజకుమారి మీదకు మరలింది. బంతులంతేసి కళ్ళుగల కుక్కను రప్పించి తన ఉద్దేశం చెప్పాడు. ఒక క్షణంలో ఆ కుక్క నిద్రపోతున్న రాజకుమారిని తీసుకొచ్చింది. రాజకుమారి సౌందర్యం కళ్ళారా చూసి సిపాయి మళ్ళీ రాజకుమారిని రాజుగారి మేడలో దిగబెట్టి రమ్మని కుక్కతో చెప్పాడు. అలాగే కుక్క ఆమెను తిరిగి కంచుకోటలో దిగబెట్టి వచ్చింది. మరునాడు ఉదయం భోజనం చేసేటప్పుడు రాజకుమారి తల్లిదండ్రులతో గత రాత్రి తనకు ఒక కల వచ్చిందని, ఆ కలలో ఒక కుక్క, ఒక సిపాయి కనపడ్డారని, ఆ సిపాయి తన చేయి పట్టుకున్నాడని చెప్పింది. ఓహో, ఇది తమాషాగా ఉంది, నిజం తేల్చుకోవాలి అని చెప్పి రాణి ఒక ముసలి దానిని రాజకుమారి గదిలో కాపలా పెట్టింది. 2వ రోజున మళ్ళీ ఒకసారి రాజకుమారుని చూడాలనిపించి మన సిపాయికి బుద్ధి పుట్టింది. ఇవాళ కూడా కుక్క వచ్చి రాజకుమారిని తీసుకుపోబోయింది. అయితే దాని జాడ కనిపెట్టిన ముసలిది ఆ కుక్కని వెంబడే వెళ్ళి సిపాయి ఇంటి తలుపు మీద శుద్ధ ముక్కతో ఆనవాలు పెట్టి ఆ సంగతి రాజుగారితో చెప్పింది. మరునాడు ఆ ఇల్లు పట్టుకుందామని రాజు రాణి స్వయంగా పరివారంతో సహా వచ్చారు. కానీ ఆ బజార్న ఉన్న ఇళ్లన్నిటిపైన ఒకే మోస్తరుగా ఆనవాళ్లు ఉన్నాయి. రాజకుమారిని ఎత్తుకు వచ్చిన కుక్క ఇలా చేసింది. అందువల్ల అసలు ఇల్లు వాళ్ళు కనిపెట్టలేకపోయారు. అప్పుడు రాణిగారికి ఒక ఉపాయం తట్టింది. ఒక సిల్కు సంచి కుట్టి దాని నిండా పిండి పోసి రాజకుమారికి తెలియకుండా ఆమె మెడలో కట్టి ఉంచింది. 3వ రోజు మళ్ళీ కుక్క వచ్చి రాజకుమారిని వీపును ఎక్కించుకుని సిపాయి వద్దకు తీసుకుపోయింది. రాణి కట్టిన పిండి సంచికి అడుగున ఒక చిన్న చిల్లు ఉండడం వల్ల దారి పొడుగున ఆ పిండి రాలింది. ఈ సంగతి కుక్కకు తెలీదు. సంచిలో పిండి కింద రాలినందువల్ల రాజు రాణులకు ఈసారి సులువుగా ఇల్లు ఆనవాలు దొరికింది. అప్పుడు సిపాయిని వెంటనే పట్టించి ఉరి తీయమని ఆజ్ఞాపించారు. ఆ మర్నాడు జైలు కాపలావాడు వచ్చి, రేపు రాజుగారు నిన్ను ఉరి తీస్తారు అని సిపాయితో చెప్పాడు. సిపాయికి ఏమీ తోచలేదు. చెకుముకిరాయి బసలోనే మర్చిపోయి వచ్చానని విచారించాడు. సిపాయిని ఉరి తీసే రోజు వచ్చింది. జైలు కటకటాల్లో నుంచి చూసేసరికి ఉరిశిక్ష పొందబోయే తనను చూడడానికి జనం గుంపులు గుంపులుగా పోగవడం కనబడింది. అందులో ఒక పిల్లవాడు
ఉరి తీసే చోటికి పరిగెత్తుకు పోతూ ఉండగా వాడి కాలు జోడు ఒకటి ఊడిపోయింది. వానిని సిపాయి పిలిచి, ఓరి కుర్రవాడా, ఎందుకంత తొందర? నన్నే కదా ఉరి తీసేది. నేను వెళ్ళనిదే అక్కడ జరగబోయే తమాషా ఏమున్నది? కనుక నాకు ఒక చిన్న పని చేసి పెట్టు, నీకు ₹1 బహుమతి ఇస్తాను అన్నాడు. కుర్రవాడు సంతోషంతో ఒప్పుకునేసరికి సిపాయి తన ఇల్లు ఆనవాలు చెప్పి అక్కడ ఉన్న చెకుముకి రాయి తెచ్చిపెట్టమన్నాడు. నిమిషంలో ఆ కుర్రవాడు చెకుముకి రాయి తెచ్చి ఇచ్చి బహుమతి తీసుకుపోయాడు. ఉరి తీసే వేళకు జనం అపరిమితంగా మూగారు. సిపాయి మెడకు ఉరితాడు తగిలించగానే చచ్చిపోయే ముందు తనకొక కోరిక ఉన్నదని అతను రాజుగారితో మనవి చేశాడు. ఏమీ లేదు మహాప్రభు, ఒక్క చుట్ట కాల్చుకుందామని కోరికగా ఉన్నది. తీరగానే మీరు నన్ను ఉరి తీయవచ్చు అన్నాడు. ఇదేమంత భాగ్యం, చిన్న కోరికే కదా అని రాజుగారు సరేనన్నారు. అప్పుడు సిపాయి చెకుముకి రాయి తీసి నేల మీద 6 సార్లు కొట్టేసరికి భయంకరమైన 3 కుక్కలు, బంతులంతేసి కళ్ళుగలది, బండి చక్రాలంతేసి కళ్ళుగలది, గుడి గోపురాలంతేసి కళ్ళుగలది ప్రత్యక్షమయ్యాయి. సిపాయి సైగ చేసేసరికల్లా 3 కుక్కలు ఎగిరి అక్కడి పెద్దలందరూ పిక్క పట్టుకోవడం ప్రారంభించాయి. జనం ఎక్కడి వాళ్ళు అక్కడే హడలి పారిపోయారు. రాజుగారికి కూడా భయం పట్టుకుంది. ఓయి సిపాయి, నీకు పుణ్యం ఉంటుంది. నీ కుక్కలను దగ్గరికి పిలుచుకొని కట్టేసేయి. ఇదిగో ఇప్పుడే మా అమ్మాయిని నీకు పెళ్లి చేసి నా రాజ్యం నీకు ఇస్తున్నాను అని బతిమలాడేసరికి సిపాయి వాటిని మాయం చేశాడు. అప్పుడు రాజుగారు అతనిని గుర్రపు బగ్గీలో తీసుకువెళ్లి రాకుమార్నిచ్చి అతివైభవంగా పెళ్లి చేశారు. రాజుగారు తన కుమార్తెను కంచుకోటలో దాచి కాపలా పెట్టినప్పటికీ బ్రహ్మరాసిన గీటు ప్రకారం ఆమెకు సిపాయితోనే పెళ్లి జరిగింది. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.